తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగటంతో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఎన్నికల సందడి నెలకొంది. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డుల కోసం అధికారులు 3 కేంద్రాలను సిద్ధం చేశారు. అభ్యర్థులకు అవసరమైన సలహాల కోసం హెల్త్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నామినేషన్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ గారి ఆదేశానుసారము ఈరోజు నుండి 28 నుండి 29, 30 తేదీ వరకు 3 రోజులు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కార్యాలయంలో 2 రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆర్ఓస్, ఏఆర్ఓస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికంటే ముందు ముఖ్యంగా వచ్చిన వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే ఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకున్న సమస్యలు ఏమన్నా డౌట్స్ ఉన్నా వాళ్ళు అక్కడే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ ట్రైనర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా తెలియని విషయాలు కూడా వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఏ విషయాలు ఉన్నా కానీ హెల్ప్ డెస్క్లో మీరు క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీంతోపాటు మన జడ్పీఆర్లో కూడా ఒకటి కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా అన్ని ఏర్పాటు చేసినాం. దాంతోపాటు అక్కడ కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినాం. అక్కడ వచ్చే వాళ్ళు కూడా అక్కడ హెల్ప్ డెస్క్లో అన్ని సమస్యలు ఏమున్నా ఫామ్స్ తీసుకోవడం కానీ అక్కడ జరుగుతుంది. కాబట్టి మీరు గమనించి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరపడానికి మీరు సహకరించాలని కోరుతున్నాం. కమిషన్ మరియు జిల్లా